అందరికీ హాయ్. ఈరోజు మనం బ్లాక్ ప్యాంథర్ కుకూల్ ఖాన్ నమోర్ అతని క్యారెక్టరైజేషన్ గురించి, అతని విలనిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎలా ఉంటుందంటే అతని క్యారెక్టరైజేషన్, ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఉంది, గాలి ఏమో స్వచ్ఛంగా ఉంది, అలాగే నీళ్లు కూడా. నా తల్లి ఈ చోటు గురించి ఎన్నో కథలు చెప్పేది. సురక్షితమైన ఈ ప్రదేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళక్కర్లేదని, వాళ్ళ జీవన విధానాలు మార్చుకోనక్కర్లేదని. అసలు మీ రహస్య ప్రదేశం గురించి ప్రపంచానికి ఎందుకు చెప్పారు మీరు? అడిగిన విషయమే మళ్ళీ మళ్ళీ అడిగే అలవాటు నాకు లేదు. అసలు ఎవరు నాకు నువ్వు? చాలా పేర్లున్నాయి, కానీ నా వాళ్ళందరూ నన్ను కుకుల్ ఖాన్ అంటారు. నా శత్రువులు మాత్రం నమోర్ అంటారు. అమెరికన్ మిలిటరీ వాళ్ళు మా రాజ్య పరిధుల్లో ఉన్న వైబ్రేనియం లోహాన్ని కనిపెట్టారు. ఎలాగోలా వాళ్ళని తవ్వకుండా ఆపగలిగాను. వాళ్ళు మళ్ళీ ఆ పని చేయకుండా ఉండాలంటే మాకు ఉగాండా సహాయం కావాలి. వాళ్ళు ఒక అమెరికన్ సైంటిస్ట్ తయారు చేసిన యంత్రాన్ని ఉపయోగించారు. ప్రేనియం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, అది ఈ వక్కాండాలో. అమ్మా, అతని ఒంటి నిండా అదే ఉంది. నీ కొడుకు వైబ్రేనియం శక్తిని ప్రపంచానికి చూపించాడు. అది చూసి అన్ని దేశాలు దానికోసం ఈ గ్రహాన్నంతా వెతుకుతున్నాయి. తన నిర్ణయం వల్ల మనమందరం ప్రమాదంలో పడ్డాం. ఒకండా ఆ సైంటిస్ట్ను వెతికి పట్టుకొని నాకు అప్పగించాలి. మా అనిశ్చితిని తొలగించడం ఒకండా బాధ్యతగా తీసుకుంటుందని ఆశిస్తున్నాను. నువ్వు మా దేశంలోకి ఇలా జొరబడి మా బాధ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న గడ్డి పరకల కంటే ఎక్కువ సైన్యం ఉంది నా దగ్గర. వాళ్ళ శక్తికి ఏదీ సాటి రాదు. సాయం కోసం వచ్చిన వాడిని యుద్ధానికి వచ్చేలా చేసుకోకండి. మీకు ఆ సైంటిస్ట్ దొరకగానే దీన్ని పూరించి మహాసముద్రంలో ఉంచండి. నేను కొద్ది క్షణాల్లోనే మీ ముందుంటాను. మీ మంచిగా చెప్తున్నాను. నా గురించి ఈ ఒకండా దేశం బయట ఏ ఒక్కరికి తెలియనివ్వకండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది తన క్యారెక్టరేషన్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ కికీస్.